శ్రీకాకుళం జిల్లాలో అంగన్వాడీ పారిశుధ్య సమగ్ర శిక్ష అభియాన్ కార్మికులు విధులు బహిష్కరించి ధర్నా కొనసాగిస్తున్నారు. వారికి శ్రీకాకుళం ఎంపీ కింజరావు రామ్మోహన్ నాయుడు, ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వ్యాపార చిరంజీవి సంఘీభావం తెలిపారు. వైఎస్ఆర్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నియంతృత్వం ధోరణికి ప్రజలే బుద్ధి చెబుతారంటున్న గ్రాడ్యుయేట్ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ చిరంజీవితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో సమ్మెల జాతర అవుతుందని అనుకోవచ్చు. ఏదైతే అంగన్వాడీలు గత 17 రోజులుగా విధులకు బహిష్కరించి ధర్నాల కార్యక్రమాలు, నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. అలాగే కేజీవీపీ సంబంధించిన టీచర్స్ కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ చిరంజీవి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే ఎనడో లేని విధంగా అంగన్వాడీలు కానీ, ఇప్పుడు మన కేజీవీపీ సంబంధించిన టీచర్స్ కానీ, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కానీ ఈ ధర్నాలు చేయడం, విధుల నుంచి బహిష్కరించడం అనేది ఏ విధంగా చూడదు? ఫస్ట్ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోల్పోయింది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కోల్పోయింది. ఫస్ట్ కోల్పోయింది ప్రజాస్వామ్యం. ఎవరైనా ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కేయడం, నిరసన తెలియజేస్తే వారిని అరెస్ట్ చేయడం అంటే నియంతృత్వ పోకడలు కనిపిస్తున్నాయి. కానీ ఇంక ఎన్నికలకు 3 నెలల సమయం ఉంది. ఎంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ నియంతృత్వ పోకడలు భరిస్తారు? ఇప్పటి వరకు భరించారు, ఓపికగా మార్పు కోసం ఎదురు చూశారు. కానీ ఈ నియంత్రిత పోకడలో మార్పు రాలేదు. దీంతో ఒక్కసారిగా వీళ్ళలో ఉన్న అసంతృప్తి, వీరిలో ఉన్న నిరసనలు పెళ్లిబుక్కుతున్నాయి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. ఈ రోజు అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ప్రథమ స్థానానికి వెళ్ళింది. నిన్న కాక మొన్న కేంద్ర ప్రభుత్వం పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే అని చెప్పి ఒక సర్వేను రిలీజ్ చేసింది. ఆ సర్వేలో చూస్తే డిగ్రీ అయిపోయిన వారిలో అత్యధిక నిరుద్యోగత ఎవరిలో ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కనపడుతుంది. దేశంలోనే అత్యధిక నిరుద్యోగత ఏపీలో కనిపిస్తుంది. ఒకప్పుడు బీహార్లో కనిపించేది, కేరళలో కనిపించేది, ఉత్తరప్రదేశ్లో కనిపించేది. ఈ రోజు నిరుద్యోగతలో రాష్ట్రం ప్రథమ స్థానానికి పోయింది. అంటే అన్ని విధాల రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అసలు నవరత్నాలే అబద్ధాలు, నవరత్నాలు కావది, నవ మోసాలు అవి. అన్ని రకాలుగా ప్రభుత్వం మోసాలు చేస్తుంది. ఇప్పుడే చెప్పాను, నవరత్నాల్లో ఏది సక్సెస్ అయింది? అమ్మఒడిలో 15,000 ఇస్తానన్నారు, 14,000కి తగ్గించారు, 13,000కి తగ్గించారు. ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒకరికే ఇస్తున్నారు, రెండో పిల్లవాడికి ఇవ్వట్లేదు. అంటే ఇంట్లో 2 ఉంటే ఒకరిని చదివించుకుని ఇంకొకరిని పశువులు కాయించుకోవాలా అని చెప్పి తల్లిదండ్రులు అడుగుతున్నారు. నవరత్నాలు కూడా మోసాలే. ఈయన ఇచ్చిన హామీలు కూడా ఏవి అమలు కాలేదు. అభివృద్ధిని అయితే పూర్తిగా పక్కన పెట్టేశారు. ఈ రోజు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో 85% ఫెయిల్ అయ్యాయని చెప్పి నిన్నే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక బుక్ను కూడా ప్రజల్లోకి విడుదల చేసింది. ఏదైతే ఉందో గత 17 రోజులుగా అంగన్వాడీల సమ్మె అయితేమి, కేజీబీపీకి సంబంధించిన ఉపాధ్యాయుల సమ్మె అయితేమి, పారిశుద్ధ్య కార్మికుల సమ్మె అయితేమి, అధికారంలోనికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆ సమస్యలన్నీ ప్రేరిటీ విధంగా ఒక విధంగా తీసుకొస్తామో, సమస్యలన్నీ తీరుస్తామని వ్యాపార చిరంజీవి ఎమ్మెల్సీ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో రాము, బీఆర్కే న్యూస్, శ్రీకాకుళం.